హాయ్, వెల్కమ్ టు మెన్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు మేము ఫిష్ కర్రీ చేసుకుంటున్నాము. అది ఎలా చేస్తున్నామో చూద్దాం. ఫిష్ గులివిందులు ఇవి, కేజీ గులివిందులు ఇవి. ఎలా చేద్దామో చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేసిన తర్వాత మెంతులు, పచ్చిమిరకాయలు వేపుకోవాలి. ధనియాలు, మెంతులు, పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ వేయాలి. ఉల్లిపాయలు పేస్ట్ ఫ్రై చేస్తున్నాము ఆయిల్లోని. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం 1 స్పూన్. కల్లుప్పు వేస్తున్నాము. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఫిష్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత చింతపండు ముందుగా నానబెట్టుకున్నాము. దీన్నేమో రసం తీసుకుని దీంట్లో వేసుకోవాలి. ఫిష్ ఒకవైపు మగ్గిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుని ఇంకో సైడ్ కూడా మగ్గాలి. మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు కారం, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ కారం కూడా వేసాము. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసేస్తున్నాం పైనుంచి. అలా చింతపండు రసం అయిన తర్వాత అలా కొంచెం అన్నీ కలిసిపోయి మగ్గుతాయి. లైట్గా కొన్ని వాటర్ వేసుకొని చింతపండు పులుసు వేసిన తర్వాత ఉడకనివ్వాలి. చేపల్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాం కదా. వాటర్ అయినా వేసుకొని చింతపండు రసం అన్నీ వేసాం కదా. అది అలాగా ఉడికిపోయింది. దీని మీద ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము. కొత్తిమీర వేసేసుకున్నామంటే ఒక 5 నిమిషాల నుంచి దించేసుకుంటే రెడీ అయిపోద్ది. చేపల పులుసు రెడీ అయిపోయింది. చేప చూడండి ఎలా ఉన్నదా. ఇక్కడ కూడా చేప ఇలా అయిపోయిన తర్వాత ఆపేస్తే అయిపోతుంది. చేపల కూర రెడీ.